ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను, 5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. 6 నెలల్లో 2వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం. అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, డీఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది. 5 ఏళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, 5 ఏళ్ళ తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంత మనకు బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ముఖ్యమంత్రిగా 4వ సారి నేను
కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఈ ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా FRBM పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ 2 కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత. 14th ఫైనాన్స్ కమిషన్ 14 నుంచి అమలులోకి వచ్చింది, 14-15 నుంచి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 15th కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వీళ్ళకు. మనం అందరం ఏం ఆలోచిస్తామంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం, కానీ ఇంకా 2 ఏళ్ళు 24, 25, 25, 26 ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ 22,112 కోట్లు మనం తీసుకుంటే 5 ఏళ్ళు, వీళ్ళు వచ్చిన తర్వాత 62,000 కోట్లు 14th, 15th డ్రా చేశారు. 15th ఫైనాన్స్ కమిషన్ 24, 25, 25, 26 కూడా డ్రా చేసేశారు. ఈ 2 ఏళ్ళకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది, ఎంత తెలివిరా వీళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు. అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ 6 ఇచ్చాం, ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక పక్క FRBM రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు ఇచ్చినటువంటి విజ్డమ్ ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకుని ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇది అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల IT మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే IT మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక MOU చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయ్యింది. ఒక ½ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురించి ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు IT మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకుని ఒక MOU చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ AI. Signed an MOU with Google. This will help in huge development in విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం,
ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్, ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చూసాం, పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసే చూసాం. ఇప్పుడు ఏకంగా పోర్ట్లు, సెజ్లు, ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి వచ్చారు బెదిరించి. అవి కూడా కరెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకసారి తప్పు జరిగితే మళ్ళా ప్రజాస్వామ్యంలో దీన్ని కరెక్ట్ చేస్తారని నమ్మకం కలగాల్సిన అవసరం ఉంది, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి సెటిల్మెంట్స్ ఎక్కడైతే జరిగాయో అందుకే కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. చాలా ఏదైతే ల్యాండ్ కబ్జా చేస్తే ఎవరైతే కేసు పెడతామో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు అట్ట కాకుండా డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు యాక్ట్ కూడా పకడ్బందీగా వచ్చింది. దీనికి పర్ఫెక్ట్గా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి మీరు ఇవన్నీ కూడా పాత వాసనలు ఇంకా హంట్ చేస్తున్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ నేను కూడా ఎంత మ్యాక్సిమం ప్రయత్నం చేసినా, ఒక డిసిసివ్గా ముందుకు పోయిన ఒక చీఫ్ మినిస్టర్గా అక్కడక్కడ ఇంకా నాకు కూడా తెలియకుండా కొన్ని చేసే పరిస్థితికి వస్తున్నారు. డైరెక్షన్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఒకటే చెప్తున్నాను, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అదే ఫర్మ్గా ఉంటే తప్ప, డిటర్మెంట్గా ఉంటే తప్ప టోటల్ సిచ్యువేషన్ కంట్రోల్ కాదు. ఇప్పటికి కూడా ఎనఫ్ టైం అయింది, 6 నెలలు అయింది. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు స్పేర్ ఎనీ స్మాల్ ఈవెంట్ కూడా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒకటేసారి అన్ని చేయలేం కాబట్టి చాలా డీటెయిల్డ్గా వెళ్ళాం. 7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాం. అక్కడి నుంచి మొత్తం కరెక్ట్ మెషర్స్ పెట్టాం. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేస్తే, ఆ డైవర్ట్ చేసిన డబ్బులంతా కూడా ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ ఖర్చు పెట్టి మళ్ళీ యూసీలు ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన జిఎస్టిపి కూడా మీరు ఒకసారి చూస్తే మనం అది కూడా ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. ఆ డీటెయిల్స్ కూడా నేను ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. ఇంకొక పక్కన ఒక 20 పాలసీలు తీసుకొచ్చాం. విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చాం. మీరు కూడా విజన్ తయారు చేశారు. జిల్లాలకు కానీ మండలాలకు కానీ మీరు కూడా తయారు చేశారు. ఇందులో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చాం, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్మార్ట్ పాలసీస్, గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 20-25 పాలసీలు, టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చాం. అంటే పాలసీ డాక్యుమెంట్ ఇచ్చాం, అదే మాదిరిగా విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం, ప్రాసెస్ ఏం చేయాలనో బ్రాడ్గా గైడ్లైన్ ఇచ్చాం, కర్మయోగి ద్వారా ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాం. ఈ పాలసీస్ వచ్చిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఒక 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. దీనివల్ల ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఎలక్షన్ ముందు చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోతున్నాం. అమరావతి సెట్ చేశాం. దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు అయితే పూర్తిగా సహకరించి 15,000 వాళ్ళు ఇచ్చారు. ఇంకొక 11,000 బయట కూడా 16,000 కోట్లు వేరే ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికే ఒక 31,000 కోట్ల రూపాయలు అమరావతికి ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది, శాంక్షన్ చేశారు. 2027కు పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్